ఇది అంతే కదా. చివరికి ఒక భ్రమలలో భ్రాంతిలో బ్రతికిస్తే అది జగన్కి ఫెర్చింగ్ అవుతుంది. జగన్ చెప్తున్నటువంటి పాయింట్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఎస్, ఇది కాదనేది ఎవరు? అది మేమే చెప్పామని చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు, మేమే చెప్పామని చెప్తున్నారు పట్టాభి. అంతా బాగా మరి మీరే చెప్పారు కదా, చెప్పినప్పుడు దాన్ని నగరంగా ప్రకటించేయండి. అప్పుడు ఆయన మావిగన్ పోయి అమరావతి, మచిలీపట్నం, ఈ సిఆర్డీఏ పరిదంతా అమరావతి అనేది అదే. ఇప్పుడు అది చేస్తే జగన్కి క్రెడిట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ నా క్రెడిట్ అమరావతి అన్నది పోతుంది అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు. మావిగన్న నువ్వు పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ప్రాక్టికల్ గా దగ్గరగానే ఉందా సార్? లేదు అంటే ఇప్పుడు అమరావతి కాదని ఒక ప్లాన్ బి ఏదో ప్రతిపక్షంలో ఉండో సలహా ఇచ్చినట్టుగా మాత్రమే జగన్ చెప్పే దాంట్లో ఒక అస్పష్టత ఉంది. నువ్వు ప్లాన్ బి అనేది ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఆయన ఈ మాట అన్నాక చెప్పాడు. కాబట్టి అది జగన్ ప్లాన్ బి అంటే ఇక ఆ క్రెడిట్ చంద్రబాబుకి పోనీయకుండా ఉండటం కోసం ఆల్టర్నేటివ్గా మాట్లాడుతున్నట్టుంది, కానీ స్థిరమైన ప్రణాళికతో మాట్లాడుతున్నది లేదు. కాకపోతే ఆయన తరపున ఉన్నటువంటి మాట్లాడేవాళ్ళు కొంతమంది బుర్ర ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ తయారు చేసి జగన్కి ఇస్తున్నారు ఇప్పుడు. అంటే జగన్ని చేసిన ప్రకటనని కరెక్టే అని చెప్పడం కోసం కొంతమంది వాళ్ళ దాంట్లో ఇంటలెక్చువల్ టీం ప్రయత్నిస్తోంది. అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే నగరం అభివృద్ధి చెందుతుందా అనేది ఇక్కడ అది కూడా $1 మిలియన్ ప్రశ్నే. కలిపితే అభివృద్ధి చెందుతుంది, అది కూడా ఇమ్మీడియట్గా ఏం సాధ్యం కాదు. అయితే ఇక్కడ జగన్ చెప్పాల్సింది ఏంటి క్లారిటీ అంటే, నువ్వు అమరావతి అని చెప్పబడుతున్న 29 గ్రామాల్లో ఉన్నవి ఉండనిస్తావా, ఉండనివా, అక్కడ పరిపాలన చేస్తావా